Hi everyone. Welcome back to my channel. This is my first episode in the series of episodes of getting 1% better each day. So, I'm starting the first thing with resetting my sleep schedule because honestly, it's a complete mess as of now. Um, you can eat healthy, work out, and be very productive, but still, you can't be happy or you can't be kind of have a good days if your sleep is all messed up. మీరు మంచిగా పడుకోకపోతే whatever you do, it doesn't feel like very productive. So for me, sleep is very important. అండ్ అందుకనే ఫస్ట్ అది చాలా మెసప్ అయింది కాబట్టి దాన్ని ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈజీ యూ జస్ట్ రెస్ట్ ఫర్ లైక్ 10 hours. దట్స్ నాట్ అ స్లీప్. స్లీప్ అంటే మంచిగా యూ గివ్ యువర్ బాడీ అ టైమ్ టు హీల్. మీరు రోజంతా చేసిన దానికి నైట్ మీరు పడుకున్నప్పుడు ఆ 8 hours గ్యాప్‌లో మీ బాడీ మొత్తం రీసెట్ అవుద్ది. అండ్ రేపటి కోసం ప్రిపేర్ అవుద్ది. అండ్ బ్రెయిన్ కామ్ డౌన్ అయితది. మొత్తం మీ హార్మోన్స్ ఏదైతే వేరియేషన్స్ ఉన్నాయో ఆల్ ఒక బ్యాలెన్స్ దానికొస్తది. బికాజ్ వి వుమెన్ హ్యావ్ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ కాబట్టి ఆహ్, hormones is directly related to skin, hair, and everything. So even when menstruation, everything. So sleep is important because hormone balance of the and hormone balance is very important for the overall health. So for me, if I take good sleep, I am like good prepared well for taking good decisions. I'll be in a good mood. ఆహ్, చాలా జల్దీ ఇరిటేట్ అవ్వడం అవన్నీ ఉండదు నాకు. పేషెన్స్ లెవెల్ కొంచెం ఎక్కువ అలా ఉంటది. అదే కొంచెం డిస్టర్బ్ అయిందనుకో మై డే స్టార్ట్స్ విత్ అ బ్యాడ్ నైట్. ఇఫ్ ఇట్స్ అ బ్యాడ్ డే అంటే అది ఆ రోజు నుంచి అవ్వదు. ప్రీవియస్ డే నైట్ బాలేదంటే నాకు డేస్ బ్యాడ్‌గా ఉంటాయి. సో వాట్ ఐ నో ఈస్ ఇఫ్ సమ్‌వన్ ఈస్ బిలో 18 ఇయర్స్ వాళ్ళకి మినిమమ్ 8 అవర్స్ స్లీప్ ఉండాలి. అప్ టు 10 అవర్స్ స్లీప్ ఉండాలి ఆళ్ళకి. బట్ 18 ప్లస్ వాళ్ళకి మినిమమ్ 7 అవర్స్ స్లీప్ ఈస్ మస్ట్ ఇన్ అ డే అండ్ మేబీ 7-9 అవర్స్ అలా. సో నేను ఫిక్స్ అయిందేంటంటే ఫ్రమ్ ఇయర్స్ ఐ ఫాలో దిస్ ఆహ్, 8 అవర్స్ స్లీప్ మస్ట్ అండ్ షుడ్ నా బాడీకి నేనివ్వాలి అని. సో నేను 8 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుకుందామని ఐ ఆల్వేస్ ట్రై. బట్ ఇక్కడ మిస్ అయిందేంటంటే ఐ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ స్కెడ్యూల్ అనమాట. ఈరోజు నేను 10కి పడుకుంటా, రేపు 11కి పడుకుంటా, ఎల్లుండి 12కి పడుకుంటా. కొన్నిసార్లయితే 9:30కి పడుకుంటా. ఇలా ఉంటే నా బాడీకి ఐయామ్ నాట్ గివింగ్ ఇట్ అ ప్రాపర్ schedule. It sleeps whenever it wants. It is waking up whenever it wants. ఒక స్కెడ్యూల్ లేకుండా అవుతుంది. అందుకనే ఫస్ట్ నా స్లీప్ సైకిల్ సెట్ చేయాలంటే నా బాడీకి ఒకటి చెప్పాలి. సో దిస్ ఇస్ ద టైమ్ వి స్లీప్. దిస్ ఇస్ ద టైమ్ వి వేకప్. దట్స్ వాట్ ఐయామ్ గోనా డూ ఫస్ట్. ఏంటంటే ఐ వాంట్ సెట్ మై టైమ్ ప్రాపర్‌లీ. సో ఐ మేక్ ష్యూర్ ఐ స్లీప్ by 10:30 and I wake up by 6 o'clock. That 8 hours, 6:30 అంటే 8 hours స్లీప్ ఇస్ ఫైన్ నాకు. సో 10:30కి నేను పడుకోవాలి అని నేను రోజు ఇఫ్ ఐ గో టు స్లీప్ బై 10:30 ఐ కెన్ వేకప్ బై 6:30. ఐ విల్ బి మోర్ ఎనర్జెటిక్. ఐయామ్ కైండ్ ఆఫ్ మార్నింగ్ పర్సన్. నాకు 7 o'clock, 8 o'clock లేవడం ఇష్టం ఉండదు. సో నాకు ఇది బెటర్ అని ఐయామ్ ఫిక్సింగ్ దిస్ టైమ్. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడైనా పడుకున్నా అంటే 10:30కి నాకు నిద్ర పట్టదు. Definitely no one gets the sleep like that. So I want to get in the bed by 10 o'clock. So half an hour it takes its time and by 10:30 I can sleep. And ఇంకోటి ఏంటంటే there are some things, there are like do's and don'ts before you go to sleep. So that I'm gonna share with you. Oh, before going to do's and don'ts, let me tell you why sleep is like చాలా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ మన ఫిజికల్ హెల్త్ చాలా స్లీప్‌తో కనెక్టెడ్ ఉంటది. అంటే మనం టయర్డ్ ఫీల్ అవుతున్నామంటే దట్ ఈస్ బికాజ్ ఎంత పడుకున్నా టయర్డ్‌గా ఎందుకు ఫీల్ అవుతామంటే మనం డీప్‌గా పడుకోవట్లే అనమాట. అండ్ మన ఇమ్యూనిటీ పెరగాలన్నా స్లీప్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఆ టైంలోనే మన బాడీ రిపేర్ అవుద్ది కాబట్టి. అండ్ ఆల్సో వెయిట్ గెయిన్ అవ్వడం గానీ, బ్లోటింగ్ అంటారు. బ్లోటింగ్ అంటే పొట్ట కొంచెం లైక్ గ్యాస్ నిండుకుంటుంది అంటారు కదా! అలా.
బ్లోటింగ్ అవ్వడం గానీ, హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం, ఉత్తినే బాడీ పెయిన్స్ రావడం, ఇవన్నీ దేనివల్ల అంటే రూట్ కాజ్ స్లీప్ నుంచే వస్తాయి ఇవన్నీ. ఇంకోటేంటంటే స్కిన్‌లో యాక్నే, ది డార్క్ సర్కిల్స్, యూ కెన్ సీ ది డార్క్ సర్కిల్స్ అండ్ హెయిర్ డ్రై అవ్వడం, లైఫ్‌లెస్ అయిపోద్ది. అండ్ చాలా అంటే మనకు మంచిగా అనిపించదు స్కిన్ అండ్ హెయిర్ కూడా. ఇఫ్ స్లీప్ అటు ఇటుగా అండ్ ఓవర్ థింకింగ్ చేస్తాం. మంచిగా పడుకోలేదనుకో ఏదేదో పిచ్చి పిచ్చిగా ఓవర్ థింకింగ్ చేయడం, పేషెన్స్ లెవెల్ చాలా తగ్గిపోద్ది. చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవ్వడం, యాంగ్జైటీస్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ దేర్. సో, అందుకనే ఐ వాంట్ టు సెట్ ద స్లీప్ అని గట్టిగా ఫిక్స్ అయినా. దట్ ఈస్ వాట్ వి గోనా డూ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ రీసెట్టింగ్ మై లైఫ్ 1% బెటర్ అవ్వడానికి కోసం. ఫస్ట్ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక షెడ్యూల్ ఫార్మ్ చెప్పినా గదా! ఆ టైంతో ఆ టైమే పడుకోవాలి అని. సో, ఎవ్రీడే 10:30కే పడుకోవాలి. సో, 10కి బెడ్ ఎక్కాలి నేను. అండ్ ఇంకొకటేంటంటే సో, 10కి బెడ్ ఎక్కాలి. 9:45 నుంచి ఐ డోంట్ వాంట్ యూజ్ మై ఫోన్. దట్స్ ఎ బిగ్ డిస్ట్రాక్షన్ అనమాట. ఆ స్క్రోల్ చేస్తూ కూర్చుంటే గంటల కొద్దీ అట్లానే ఎళ్ళిపోతుంటది. సో, 9:45కి నా ఫోన్ నా పక్క నుంచి తీసేయాలి. అండ్ దెన్ ఐ యూజ్ లైక్ 2 ఆఫ్ ద లైట్స్. వన్ యాస్ మై బెడ్ లైట్. అది ఉంచి పెద్ద లైట్ అయితే టర్న్ ఆఫ్ చేస్తా. సో, ఆ డిమ్ అయినప్పుడు మై బాడీ నోస్ ఆ సిగ్నల్ పడుకుంటున్నా ఇప్పుడు నేను అన్నట్టుగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమింగ్ టు డిన్నర్. సో, ఏంటంటే ఆహ్, నాకు చిన్నప్పటి నుంచి 8కి ముందు డిన్నర్ తినడం అలవాటు. బట్ ఇక్కడికొచ్చి నేనెక్కడో విన్నా గాబట్టి దే సే సన్‌సెట్ లోపల మనం తినేస్తే దట్ ఈస్ బెటర్ అని. సో, ఐయామ్ ఫాలోయింగ్ దట్ లైక్ 6:30, 7 లోపల డిన్నర్. బట్ ఇప్పుడు ఇంకా జల్దీ తినేస్తున్నా. లైక్ నేను 6:30కి లోపల డిన్నర్ తినేస్తున్నా. బిఫోర్ ద సన్‌సెట్స్ ఐ యామ్ లైక్ డన్ విత్ ద డిన్నర్. అప్పుడు నేను 10:30కి పడుకోవాలంటే నాకు బెస్ట్ ఒక 2, 3 అవర్స్ టైమ్ ఉంటది. సో, డైజెషన్ అప్పుడు మొదలై ఉంటది. అండ్ ఇంకోటేంటంటే డిన్నర్‌కి ఎక్కువ తినొద్దు. డోంట్ ఈట్ లైక్ హెవీ ఫుడ్ విత్ ద డిన్నర్. Because if you keep heavy food, like it takes a lot of time for digestion, యాసిడ్ రిఫ్లక్స్ అవ్వడం ఇవన్నీ అవుద్ది కాబట్టి డోంట్ ఈట్ లైక్ లాట్ ఆఫ్ హెవీ ఫుడ్ విత్ డిన్నర్. లంచ్‌లో కావాలంటే మంచిగా తినండి. బికాజ్ లంచ్ నుంచి మీరు పడుకునే టైంకి లైక్ చాలా టైం ఉంటది. మీరు నడుస్తారు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటది. ఇట్ ఈస్ గుడ్. బట్ దెన్ డిన్నర్ టైమ్‌లో ట్రై టు హ్యావ్ ఇట్ వెరీ మినిమల్ అండ్ బిఫోర్ 7 ఫర్ మీ ఇట్ వర్క్స్ బికాజ్ నేను 10:30 పడుకుంటాను కాబట్టి బిఫోర్ 7 ఐ ఐయామ్ డన్ విత్ మై డిన్నర్. 2, 3 అవర్స్ టైమ్ ఉంటది. అండ్ హెవీ డిన్నర్ గూడా ఏం తినను కాబట్టి ఆయిల్ ఫుడ్ అట్లాంటివి ఏం తినను నేను డిన్నర్‌కి. లైట్ ఫుడ్ అండ్ ఐయామ్ డన్. దెన్ ఐ గో టు స్లీప్. సో, ఆ స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను ఫాలో అవుతా కాబట్టి వెన్ ఐయామ్ డూయింగ్ దట్ ఐ డోంట్ గో అగ్రెసివ్‌గా ఫేస్ వాష్ చేయడం, అగ్రెసివ్‌గా బ్రష్ చేయడం. ఐ డూ ఇట్ స్లో బికాజ్ ఆ రిలాక్సింగ్ ఫీలింగ్ వస్తుంది. సో, వెన్ యూ లైక్ ఫీలింగ్ రిలాక్స్డ్ యువర్ బాడీ నోస్ ద సిగ్నల్ ఓకే. షీస్ గోనా స్లీప్ అని. సో, మా బాడీ ట్రైన్ చేయాలనమాట మనం ఫస్ట్. ఫస్ట్ మా మైండ్‌ని ట్రైన్ చేసినామంటే మా బాడీ ఆటోమేటిక్‌లీ గెట్స్ ట్రైన్డ్ అండ్ యూ ఆర్ అండర్ ద కంట్రోల్. దీన్ని మీరు కంట్రోల్ చేయాలి కానీ, దీని కంట్రోల్ కింద మీరు ఉండకండి ఎప్పుడు. అండ్ లేట్ నైట్స్ ఒక్క గొడవ పడ్డము, ఇట్లా ఏమైనా ఉందనుకోండి, డోంట్ డూ థాట్. ఆ కన్వర్జేషన్ ఏమైనా ఉందంటే పోస్ట్‌పోన్ ఇట్ టు టుమారో. పొద్దున్న లేచి మాట్లాడుకోండి. నైట్ ఎక్కువ బుర్రకి స్ట్రెస్ పెట్టేసి పడుకోకండి. దట్స్ నాట్ హెల్తీ. అందుకే స్లీప్‌లో హార్ట్ అటాక్స్ సారీ స్లీప్‌లో హార్ట్ అటాక్స్ అవన్నీ రావద్దు అని జస్ట్ కీప్ యువర్ మైండ్ కామ్. అండ్ నాకు ఇంకోటి అలవాటుంది. ఐ డూ రైట్ డైరీస్ ఎవ్రీడే. ఎవ్రీడే అంటే యాహ్! మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, వాట్ ఐ టు డూ లిస్ట్ అవన్నీ రాసుకున్నప్పుడు సో, నేనేం చేస్తా అంటే 9:45 నుంచి ఫోను పక్కన పడేసి ఫస్ట్ అవన్నీ రాసుకుంటా. రేపేం చేయాలి? రేపేంటి? ఆల్ ఆఫ్ ఇట్. ఈరోజు ఏం చేసినా? వాట్ వెంట్ రాంగ్ అన్నీ. అండ్ మై బడ్జెటింగ్ అండ్ ఆల్ ఐ డూ ఇట్. సో, అది కొంచెం టైం పడతది. అది చేసేసి పడుకుంటా కాబట్టి ఆహ్, గుడ్ టైమ్ ఉంటది ప్రిపరేషన్‌కి. బిఫోర్ ఐ స్లీప్. లైట్స్ అన్నీ డిమ్ చేసేసి అట్లా చేస్తే సో, దట్స్ హౌ ఐమ్ ప్లానింగ్ టు రీసెట్ మై స్లీప్ సైకిల్ బికాజ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓ మనిషి మనం ఏదైనా చేసినామంటే మనం ఫుడ్, స్లీప్ కోసమే చేస్తాం కాబట్టి నాకు ఆ రెండే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో, ఫస్ట్ థింగ్‌ని సెట్ చేద్దామని ఐయామ్ డూయింగ్ ఇట్. సో,
I'm not saying today I'll be very perfect, I'll sleep for 8 hours and all, but at least I'm putting in effort to make it better, better than the yesterday, better than day before yesterday. So eventually I'll get better. Eventually my body knows I have to sleep for 8 hours, proper 8 hours sleep. So 1% better each day. This is the first episode. I'm trying this. And if even you do like it, please do follow. ఒక్కొక్కటే రోజుకి విల్ ట్రై టు ఫిక్స్ అవర్ లైఫ్. అంత మెస్సీ ఉన్న లైఫ్ని కొంచెం దారికి తెద్దాం. I hope you like this video. If you do, please do like, share, and subscribe. And thank you so much. Bye bye. Oh, yeah, I just forgot to say one thing. Bed. నేను చిన్నప్పుడు ఏం చేస్తుండే అంటే బెడ్ మీద ఎక్కువ పడుకోవడం బెడ్ మీద, తినడం బెడ్ మీద, వర్క్ చేయడం బెడ్ మీద, నడిచి గోల పెట్టి అంతం బెడ్ మీద ఉండేది. సో మా మమ్మీ అప్పుడు చెప్పేదన్నమాట, డోంట్ డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ ద బెడ్. పడుకునే వాళ్ళకి నిద్ర పట్టదు అని. ఐ డిడ్ నాట్ లిసన్. బట్ క్వైట్ ఫ్రమ్ 2-3 months నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ దిస్. ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ హెల్పింగ్. ప్లీజ్ మీ బెడ్ మీద మాత్రం పడుకోవడం తప్ప ఇంకేం చేయకండి. కీప్ ద బెడ్ జస్ట్ ఫర్ స్లీపింగ్ అండ్ కీప్ ఇట్ చాలా మంచిగా క్లీన్‌గా పెట్టుకోండి. మంచిగా నిద్ర పడతది. ట్రస్ట్ మీ. ఓకే. బాయ్.